నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. ఇక దేశవ్యాప్తంగా కూడా కొన్ని పదవులు ఎన్నికల రిజల్ట్ అయిపోయింది. మరి ఇండియా కూటమికి తర్వాత ఎన్డీఏ కూటమికి సమాన తీర్పులు, ఎవరికి దేశ ప్రజల అధికారం ఇయ్యనటువంటి నేపథ్యంలో మరి ఎవరెవరు ఏ పదవులు చేపట్టబోతా ఉన్నారు అనేటటువంటి అంశం మీద దేశం యావత్తు కూడా ఎదురు చూస్తూ ఉన్నది. ఇక ఆల్రెడీ పొత్తులతోటి 240 సీట్లు సాధించినటువంటి బీజేపీ పార్టీ పొత్తులతోటి అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఏపీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, తర్వాత నితీష్ కుమార్, బీహార్ సీఎంగా ఉన్నటువంటి నితీష్ కుమార్ని అంతా పిలిపించుకొని మరి కూటమిగా ఏర్పాటయ్యి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం కోసం మరి మేమంతా కూడా సపోర్ట్ ఇస్తా ఉన్నాం. మా కూటమి నేతగా నరేంద్ర మోడీని ఏర్పాటు చేసుకుంటా ఉన్నామని చెప్పి నిన్న ఢిల్లీలో వాళ్ళంతా కూడా మీటింగ్ పెట్టుకొని ఆల్రెడీ అక్కడ డిసైడ్ చేసేసుకున్నారు. మరి ఇక దేశం యావత్తు కూడా సమ ఉజ్జీలుగా పోటాపోటీగా హోరాహోరీగా నిలిచినటువంటి ఇండియా కూటమికి ఎవరు బాధ్యత తీసుకోబోతా ఉన్నారు? మరి రాహుల్ గాంధీ ఏ బాధ్యత తీసుకోబోతా ఉన్నాడు అనేటటువంటిది, ఆయన పోటీ చేసిన 2 స్థానాలలో కూడా బంపర్ మెజారిటీతో గెలిచిండు. బంపర్ మెజారిటీతో గెలిస్తే నిన్న కూర్చొని ఇండియా కూటమి నేతలంతా కూడా మరి ఇప్పుడు అపోజిషన్లో ఉన్నటువంటి సభాపక్ష నేతగా, అంటే మరి ప్రతిపక్షానికి లీడ్ చేయాలి. ఎవరు లీడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది? ఎందుకంటే అంత పెద్ద బాధ్యత పార్లమెంట్లో నిల్చొని ప్రతిపక్ష హోదాలో ఉండి మొత్తాన్ని నడిపించాల్సిన బాధ్యత ఎవరు తీసుకుంటారు? మరి భారత్ జోడో జాతర చాలా సక్సెస్ అయింది. రాహుల్ గాంధీ సక్సెస్ చేయడంతో పాటు ఆయనకు కూడా చాలా ఇమేజ్ పెరిగింది. ఇంకా రాహుల్ గాంధీ ప్రజల్లోకి పోవాలంటే ఏం చేయాలి అనేటువంటి అంశం మీద ఆలోచన చేస్తే మాత్రానికి మరిగా ఈ ఇండియా కూటమి మొత్తానికి కూడా బాస్గా రాహుల్ గాంధీకే అధ్యక్ష బాధ్యత ఇచ్చేటటువంటి కూడా మనకు కనపడుతుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి మరి అధర్ రంజన్ చౌదరి ఈ ప్లేస్లో ఉన్నాడు. ప్రతిపక్షానికి బాస్గా ఉన్నటువంటి ఆ చౌదరిని గారిని తీసుకొచ్చేసేసి ఇప్పుడు ఆయన ఓడిపోయింది కాబట్టి ఆయన ప్లేస్ను తప్పించేసేసి ఇక ఇప్పుడు రాహుల్ గాంధీని ఆ ప్లేస్లో నిల్చోబెట్టినట్టయితే రాబోయే 5 సంవత్సరాల తర్వాత 100కి 100% ఖచ్చితంగా ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకొస్తాడు. ఈ ఇమేజ్ కూడా ఎక్కువగా దేశ ప్రజల్లోకి పోతుంది అని చెప్పేసేసి మరి ఇక అధర్ రంజన్ చౌదరి ఆయన ఓడిపోవడం వల్ల ఈయనకి బాధ్యత ఇచ్చేటట్టు కనపడతా ఉన్నది. రాహుల్ గాంధీ మరి దీనిపై ఎట్లా స్పందిస్తాడు అనేది ఇంకా కాలేదు. ఎట్లా స్పందిస్తాడు ఉత్కంఠ భరితంగా మరి ఒకసారి. ఎందుకంటే పదవులు తీసుకోవడానికి రాహుల్ గాంధీ కానీ లేకపోతే సోనియా గాంధీ కానీ వీళ్ళంతా వెనక్కిపోతూ ఉంటారు. వెనక్కిపోయి మరి మిగతా సభ్యులు ఎవరైతే గెలిచిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చేటటువంటి అంశం చేస్తారు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారే ఉండాలా, మీరైతేనే మోదీ గారికి ధీటుగా సమాధానం చెప్పగలుగుతారు అని చెప్పేటటువంటి అంశం మీద మాత్రానికి మరి ఖచ్చితంగా మరి చూడాలి. ఎందుకంటే మ్యాక్సిమం రాహుల్ గాంధీ ఈ పదవులు చేపట్టడు అనేటటువంటి మాటే వినపడుతున్నది. కానీ దాంట్లో ఉన్నటువంటి 235 మంది కూటమి సభ్యులంతా కూడా మీరే ప్రతిపక్ష నేత, ప్రతిపక్షంలో మొత్తం లీడ్ మీరే తీసుకొని నడిపిస్తూ ఉన్నారు. దీని మీద కొంత ఉత్కంఠ అయితే జరుగుతూ ఉన్నది. కానీ ఇక తప్పదు. ఎందుకంటే సోనియా గాంధీ గారు కూడా మ్యాక్సిమం ఉండాల్సిందే. సోనియా గాంధీ గారు కూడా రాహుల్ గాంధీని ఉండాల్సిందని చెప్పి మనం ఇప్పటికే తెలిసినట్టు మనకి వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా 9వ తారీఖు నరేంద్ర మోదీ ఏ రోజైతే ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడో అదే రోజు ప్రతిపక్ష నేత హోదాలో ప్రతిపక్షాన్ని నడిపించేటటువంటి భుజాలు మరి తీసుకునేటువంటి బాధ్యత కూడా రాహుల్ గాంధీ తీసుకుంటారనేటువంటి విషయం కూడా మనకి ఇక్కడ స్పష్టమైతా ఉన్నది.